హాయ్ ఫ్రెండ్స్, స్మాల్ హెల్త్ టిప్ అండి. ఏం లేదు, ఇది హోమ్ మేడ్ లెమన్ జ్యూస్ అనుకొని ఆర్డర్ పెట్టారండి మా హస్బెండ్. అయితే ఇది ప్యూర్ లెమన్ జ్యూస్ అండి. అంటే మనం ఇంకేదైనా లిక్విడ్ కలుపుకొని తాగటానికి, లెమన్ వాటర్ కలుపుకోవడానికి, ఇంకా ఎలా అయినా ప్యూరు లెమన్ అనమాట. లెమన్ వాటర్, నిమ్మకాయ నీళ్ళవి. అయితే మొన్న ఒక చిన్న టిప్ చూశాను ఫ్రెండ్స్, అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. చేతులు కాళ్ళు కొంచెం పెయిన్గా ఉన్న, తిమ్మిర్లుగా ఉన్న ఈ లెమన్ జ్యూస్లో కొంచెము, అంటే లెమన్ జ్యూస్ కొంచెం వాటర్లో కలుపుకొని, సాల్ట్ కలుపుకొని తాగండి, కొంచెం చేతి తిమ్మిర్లు తగ్గుతాయి అన్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మీరు ట్రై చేయండి. నేను కొంచెం తాగబోతూ కలుపుకోవాలనుకొని మీకు షేర్ చేస్తూ చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ లెమన్ వాటర్ ఇప్పుడు సమ్మర్లో అందరూ తాగుతూ ఉంటారు కదండి కొంచెం, అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక చిన్న విషయం అండి, ఈ లెమన్ జ్యూసు కలుపుకొని మనం ఫ్రిడ్జ్లోనే ఉంది ఇది. తర్వాత కొంతమంది ఇప్పుడు లెమన్ వాటర్ పిండుకొని ఎక్కువ కాయలు ఉన్నాయని లెమన్ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ మొన్న ఆయుర్వేదము హోమియోపతి వాళ్ళ టిప్స్లో విన్నానండి, నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టకండి, బయటే ఉంచండి, కూల్గా ఉండకూడదు నిమ్మకాయలు అన్నారండి. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడున్న అన్నీ ఒకేసారి నిమ్మకాయలు వాడరు కదండి, బయట ఉంటే ఎండిపోతాయి లేదా కుళ్ళిపోతాయి. కాబట్టి కొన్ని మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాము, అంటే వాటికి ఉన్న పవర్ తగ్గిపోయిద్ది అని అన్నట్లు చెప్పారండి నాకు. ఒక్కసారి బయట పెట్టేస్తాను, ఏదైనా వాడబోయే ముందు బయట పెట్టేసి ఒక ½ అవర్ కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత యూస్ చేస్తున్నానండి, తెలిసిన తర్వాత నిమ్మకాయలు. ఒకవేళ మీకు అలా వీలైతే కనుక చెయ్యండి, జస్ట్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఈ టిప్పు అంటే మీరు కూడా వినుంటే థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా బాబు కూడా చాలా వీక్గా ఉన్నందువల్ల కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తున్నాయండి, వాడు చిన్నవాడు. అందువల్ల వాడికి నాకు ఇద్దరికి కలుపుతామని తీశాను ఫ్రెండ్, అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీశాను. అంత కూల్ ఉండకూడదని బయట పెడుతూ జస్ట్ మీకు కూడా చెప్దాం, షేర్ చేసుకుందామని ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.